కవితకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీరాంపూర్లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కవిత. నాయని నరసింహారెడ్డి తర్వాత హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్ష పదవికి ఎన్నికైన రెండో నేతగా నిలిచారు బీఆర్ఎస్ నుంచి కవితను గౌరవ అధ్యక్షురాలిగా ప్రతిపాదించడం జరిగింది సంఘం ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్. రియాజ్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు సభ్యులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపు అమెరికా నుంచి ఇండియాకు రాబోతున్నారు కవిత. ఈ నేపథ్యంలో హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఆమె ఈ అంశానికి సంబంధించి చేపట్టబోతున్నారు. హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవితకు సంబంధించిన అన్నదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ క్రమంలోని ఇప్పుడు దీనికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాక సార్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, మరి ముఖ్యంగా దీనికి సంబంధించి ఇక్కడి నుంచి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది మధు? మధు, నా మాట వినిపిస్తోందా? మధు, ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది ఇక్కడి నుంచి? మొన్ననే టీజీపీకేఎస్ ఏదైతే తెలంగాణ బొగ్గు గని కార్మికులకు సంబంధించినటువంటి గౌరవాధ్యక్షురాలుగా కవిత ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ అనుబంధానికి సంబంధించినటువంటి ఆమెను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆమె ప్లేస్ లో కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో దానికి సంబంధించి కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తర్వాత ఆమె హెచ్ఎంఎస్ సంబంధించినటువంటి వారితో భేటీ అయ్యారు. సమావేశం ఏర్పాటైన తర్వాత ఆమె నివాసంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు శ్రీరాంపూర్ లో జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో కవితను గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకోవడం పైన ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది. దానికి కౌంటర్ గా ఆమె అమెరికా వెళ్ళగానే ఈ కార్యక్రమం చేశారు కాబట్టి అమెరికా నుంచి తిరిగి వచ్చే లోపలనే ఆమె గౌరవ అధ్యక్షురాలుగా మళ్ళీ ఎన్నుకున్నటువంటి తీరు అంటే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ కి అన్న కేటీఆర్ కి. మొన్న ఎగ్జాక్ట్లీ అమెరికా వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రేపు కవిత హైదరాబాద్ రీచ్ కానున్నారు. అమెరికా నుంచి ఉదయం 11:30 హైదరాబాద్ వస్తా ఉన్నారు. సో అప్పటి లోపలనే యథావిధిగా సేమ్ స్థానంలో గౌరవాధ్యక్షులుగా ఉన్న కవితను తొలగించడంతో డీజీపీఎస్ కి దీనికి హెచ్ఎంఎస్ కి ఇప్పుడు ఆమె మళ్ళీ గౌరవాధ్యక్షురాలుగా నియామకం కావడం. సో పోటాపోటీ నడుస్తా ఉంది. ఇద్దరి మధ్య పోటీ పెరుగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో మొత్తానికి సింగరేణిలో ఉన్నటువంటి ఈ సంస్థకి గతంలో నాయని నరసింహారెడ్డి తర్వాత గౌరవాధ్యక్ష పదవి చేపట్టినటువంటి రెండో వ్యక్తిగా తెలంగాణ నుంచి కవిత కావడంతో కాస్త చర్చ కొనసాగుతుంది. దీంట్లో ఈ సమావేశంలో పాత బీఆర్ఎస్ స్కీమ్ ని పునరుద్ధరించాలని, వేలంపాట లేకుండా తెలంగాణ బొగ్గు గౌరవం బ్లాక్ సింగరేణికి కేటాయించడం అనేటువంటి అంశాలపైన, సింగరేణి కార్మికులకు పెర్క్ రియంబర్స్మెంట్ కింద ఐటీ రిటర్న్స్ ఇప్పించడంలో, సింగరేణిలో ఆలియాస్ నేమ్ కనిపించ మారుమూల సమస్యతో ఉన్నటువంటి బాధపడుతున్న కార్మికులకు సంబంధించి ఆరోగ్య సమస్యలపైన, సొంతింటి కళలపైన, పెండింగ్ విజిలెన్స్ సంబంధించి, జైపూర్ ప్లాంట్, సింగరేణి కార్మికుల కంపెనీల లాభాల వాటా 35% ఇలా అనేక అంశాలను చేస్తూ నిర్ణయం తీసుకున్నారు గతంలోనే. సో మొత్తానికి ఆమె గౌరవాధ్యక్షురాలుగా ఎన్నిక కావడం పైన కాస్త చర్చ కొనసాగుతా ఉంది. రైట్, అంటే ఈ డెవలప్మెంట్ ఎలా చూడాలి? ఇటు కవితకు సంబంధించి చేసిన సేవలను గుర్తించినట్టుగా చూడాలా, లేకపోతే పార్టీకి సంబంధించి ప్రస్తుతం బయటకు వచ్చే అవకాశం, లేకపోతే ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఒక టైట్ ఫైట్ జరుగుతోంది అంటూ కూడా ఒక చర్చ జరుగుతున్న క్రమంలో జరుగుతున్న డెవలప్మెంట్ కింద చూడాలి, ఎలా చూడొచ్చు దీన్ని? మధు, అంటే హెచ్ఎంఎస్ తో కలిసి తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి టీం పనిచేస్తుంది అనేటువంటిది గతంలోనే ప్రకటన చేశారు. మొన్న ఆమెను గౌరవాధ్యక్షురాలుగా తొలగించారు కాబట్టి దానికి కౌంటర్ గానే చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. సో మొన్న జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోకుండానే, తీర్మానం చేయకుండానే ఈమెను తొలగించారు కాబట్టి ఆ అంశం పైన కాస్త పోరాటం చేసేటువంటి విధంగా కనిపించారు. ఇప్పుడు పోటీగా మొన్న వాళ్ళతో భేటీ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం కనుక పోయిన దగ్గరనే విలువ కాపాడుకునేలాగా మొన్నటి వరకు గౌరవాధ్యక్షురాలుగా కలుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఆమెనే నియమించడం అనేటువంటి దానిపైన కాస్త చర్చ జరుగుతుంది. అమెరికా పోయి తిరిగి వచ్చే లోపలే జరిగినటువంటి పరిణామాలను చక్కదిద్దేటువంటి పనులు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం హెచ్ఎంఎస్ తో తెలంగాణ జాగృతి కలిసి పనిచేసేందుకు మంతనాలకు సంబంధించి గత కొద్ది రోజుల క్రితమే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మరీ ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమం. కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో బీఆర్ఎస్ పై పోరుబాటుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఎందుకంటే జాగృతికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని చెప్పి అప్పుడు చర్చ జరిగిన క్రమం. దాదాపుగా
ఈ నెల ప్రారంభంలో. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్కి సంబంధించి గౌరవ అధ్యక్షురాలిగా 10 ఏళ్ల పాటు కవిత కొనసాగిన క్రమం, దాని తర్వాత సింగరేణికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఈ 11 ఏరియాల్లో క్యాడర్ను ఏర్పాటు చేసుకున్న సందర్భం కూడా అంటూ కూడా చర్చ జరిగింది. కవితకు బీఆర్ఎస్కి మధ్య కొంత డిఫరెన్సెస్ నెలకొన్నాయంటూ చర్చ జరుగుతున్న క్రమంలో ఇటు కొప్పుల ఈశ్వర్కి సంబంధించి కొప్పుల ఈశ్వర్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు టీబీజీకేఎస్ బాధ్యతలు అప్పగించారు. ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పింది, మరి ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ బాధ్యతలు